చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? అరవింద్ గారు ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరుతున్నాడు నాగ చైతన్య. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? సాయి పల్లవి నడకుంటుందన్నా, నీ నడకే హంస నడకే, నీ నడుమే చిట్ట కొరమే, నీ తొడలే మల్లె. ఏంటి బాబా అన్న ఇంకోసారి అను. నీ నడుమే చిట్ట కొరమే, నీ తొడలే మల్లె. ఒక రేంజ్ లో ఉంటది, అందుకనే చెప్పిన సాయి పల్లవి అన్నా నాగ చైతన్య. నాకెందుకో డౌట్ గా ఉంది, కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇంతకు ముందు బండ్లగారే చెప్పిండు, కాంగ్రెస్ రాకపోతే పీక కోసుకుంటా బ్లేడ్ తీసుకొని అని చెప్పేసి. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. మండల్ సినిమా అక్కినేని ఫ్యామిలీకి పెద్ద హిట్ ఇవ్వకపోతే ఇదే ఐమాక్స్ దగ్గర బ్లేడ్ తీసుకొని నేను కోసుకుంటా. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. 1,00,000 కోట్లు గారు ఇట్లాంటి ఫేక్ మాటలు మనం మాట్లాడము. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం 1000 కోట్లు. అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. సాయి పల్లవి ఉందన్నా. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. లేకపోతే నా తల తీసి బుద్ధులు దగ్గర పెడతా. నువ్వు ఇట్లా 50,000 కోట్లు ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. సాయి పల్లవి అన్నా, అబ్బా సాయి పల్లవి చూశాక నాకు సాయి పల్లవిని పెళ్లి చేసుకోవాలనిపించింది అన్న. సరే సక్సెస్ మీట్ అయిన తర్వాత సాయి పల్లవి మెడలో తాళి నేనే కట్టేస్తా. ఒక ముక్కలు చెప్పాలంటే పుష్ప రికార్డ్ ఖచ్చితంగా బదులు కొడుతుంది ఈ సినిమా. కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. వాడి అమ్మ నా సమంత ఈ సినిమా చూసే ఉంటుందిలే కానీ అమ్మ అందుకు వదిలేసాడా అని డౌట్ రావచ్చు నాకు తెలిసి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఇద్దరి మధ్యన కాంబినేషన్ అంతా బాగుందన్న, నిజంగా వాళ్ళిద్దరికి పెళ్ళై ఉంటే ఇంకెంత బాగుందా అనిపించింది. ఇద్దరి మధ్యన కాంబినేషన్ అంతా బాగుందన్న, నిజంగా వాళ్ళిద్దరికి పెళ్ళై ఉంటే ఇంకెంత బాగుందా అనిపించింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అసలు నిజంగా పెళ్ళయి ఆ రేంజ్ లో ఉందన్న, చేసుకుంటే ఇంకెంత బాగుంది అనిపించింది నిజంగా చెప్తారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఉప్పినని మించిపోయింది ఒక్క ముక్కలు చెప్పాలంటే, ఉప్పినని మించిపోయింది సినిమా. అంత బాగుంది ఏంటండి అన్న ఈ సినిమా ఆ సినిమా కాదు, ఒక్కటే ముక్క చెప్తున్నా, పుష్ప రికార్డులు బదులు కొడుతుంది అంతే. ఆనెస్ట్ ఆ వైబ్ నుంచి కింద దిగాలంటే అసలు అవ్వట్లే అన్న, నాకు పిచ్చి ఎక్కిపోతుందన్న. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమిపడు. నా మ్యూజిక్ గురించి మాట్లాడితే తగులుతుందన్న ఇంకా నా బుజ్జి తల్లి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నాగ చైతన్య గారి కెరీర్లో బెస్ట్ మూవీ, ది బిగ్గెస్ట్ మూవీ. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? ఫస్ట్ దొల్లగొట్టు ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఫస్ట్ టైం 100 crore క్లబ్లో చేరబోతాను నాగ చైతన్య. ఓకే అర్థమైంది. ఇంతకుముందు ఏదో సినిమాలో స్లో కానీ ఈ సినిమాతో మొత్తం రప్ప అసలు ఈ టైప్ ఆఫ్ మాస్ ఇంతవరకు చేయలే నాగ చైతన్య గారి కెరీర్లో. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. అక్కినేని అభిమానులు అయితే కాల్ రెగ్యులేషన్ చెప్తారు, మేము అక్కినేని ఫ్యాన్స్ అని గర్వంగా. అక్కినేని ఫ్యాన్స్ కి మంచి రోజులు వచ్చాయా? ఈ సినిమాతో మంచి రోజులు వచ్చేసినాయి. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఆ అమ్మాయికి ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఓ అమ్మ అసలు ఆమె ఏందయ్యా, ఆమె పేరోలు సాయి పల్లవి కదా. అడిగాడు నిన్ను, ఎవడు అడిగాడు రా? తక్కువ రావడం అనుకుంటారు కానీ ఈసారి ఖచ్చితంగా 500 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. వాడే ఉద్దేశంతో అన్నాడు. లేదు బ్రో, అసలు ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సముద్రం కాంబినేషన్, బుజ్జి తల్లి ఐ మిస్ యూ.
రక్తం దాకేస్తా. అసలు మామూలు వేరే లెవెల్ భయ. సినిమా మొత్తం చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది భయ. సినిమా ఒక నేటివ్ ఏదా ఉన్నా కూడా నేటివ్ పదం లేదు భయ, అంత బాగుంది. బాబు బాబు అంటే బాబే. నాగ చైతన్య గారికి నిజంగా ఇస్ కమ్ బ్యాక్ మూవ్ అనుకోవచ్చు. బ్లాక్ బాస్టర్ అన్న అంటే సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. ప్రతి సినిమాతో చూసుకుంటే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం కుంభపోషమే. పేరా నాగార్జున మించిపోతాడు ఈ సినిమా తర్వాత. అంత ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అని కాదు బ్రదర్, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా నాగ చైతన్య ఇస్ ద బ్లాక్ బాస్టర్. అందులో సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం, 100 డేస్ పక్కా. నాగ చైతన్య గారు మంచిగా యాక్టింగ్ చేశారు. స్టోరీస్ మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.